very warm greetings to you all on the occasion of World History Day. So, మేము యాక్చువల్లీ ఓకే, నా పేరు రవీంద్రజిత్ అండి. నేను జనరల్ సెక్రటరీ ఆఫ్ ఇట్ 6th వాక్, ఒక ఎన్జిఓ. వీఆర్ వర్కింగ్ ఫర్ వరల్డ్ ఎకో టూరిజం, UNWTO అనుసంధానంలో మేము వర్క్ చేస్తాం. సో మేము యాక్చువల్లీ ఈ వరల్డ్ హిస్టరీ డే సందర్భంగా ఒక క్యాంపెయిన్ని, జై ద్వారకా అనే క్యాంపెయిన్ని ముందుకు తీసుకొస్తున్నాము. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎక్స్కవేషన్స్ అనేవి ఇంకొంచెం త్వరగా ముందుకు తీసుకెళ్లాలనేది మా మెయిన్ ఉద్దేశం. సో దాని గురించి మేము ఈరోజు యాక్చువల్గా ఒక లెటర్ కూడా మన మినిస్టర్ గారికి ఇవ్వడం జరిగింది, గజేంద్ర సింగ్ గారికి, టూరిజం మినిస్టర్ ఆఫ్ ఇండియా. ఆయనకి ఏంటంటే ఈ ద్వారకాని నేషనల్ హెరిటేజ్ సైట్స్ లిస్ట్లో ముందు పొందుపరచమని, దాని తర్వాత యునెస్కో లిస్ట్లో, వరల్డ్ హెరిటేజ్ సైట్స్ ఆఫ్ యునెస్కో లిస్ట్లో కూడా దీన్ని చేరేందుకు తగు నెసరీ యాక్షన్స్ తీసుకోవాలని మేము కోరుతున్నాం. అదే కాకుండా మేము ఒక ద్వారకా గురించి ఒక డిస్కవరీ కూడా మేము చేసి దాన్ని అందరి ముందు తీసుకొస్తున్నాము. సో దాన్ని మీరు జై ద్వారకా.org అనే వెబ్సైట్లో మీరు చూడొచ్చు. ఈరోజు దాన్ని ప్రారంభిస్తున్నాం. దాని ఇనాగ్రేషన్ జరిగింది. అండ్ ఆల్సో బ్రోచర్స్ ఈరోజు ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. సో దీని డిస్కవరీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన ద్వారకా ఒకనాటి ప్రపంచానికి, అంటే ఏన్షియంట్ వరల్డ్కి క్యాపిటల్గా ఉంది అని చెప్పడానికి ఒక డిస్కవరీని మేము ముందు తీసుకొచ్చాము. సో ఆ డిస్కవరీలో భాగంగానే మేము ఎన్నో రీసెర్చ్ చేసిన విషయాల్లో తోనిస్ హెరాక్లియన్ అనే ఒక సంకన్ సిటీని మేము పరిశోధించడం జరిగింది. సో దాంట్లో భాగంగా ఏంటంటే అది ఒక మిథాలజీలో ఉన్న తోనిస్ అనేది ఒక ఈజిప్షియన్ మెథాలజీ, అండ్ ఆల్సో హెరాక్లియన్ అనేది ఒక గ్రీక్ మెథాలజీ. బట్ ఆ రెండు కూడా సంకన్ సిటీని ఎప్పుడైతే వీళ్ళు ఎక్స్కవేషన్స్ చేశారో ఆ రెండు కూడా మిత్ కాదు, హిస్టరీ అని ప్రూవ్ చేయడం వల్ల చాలా ముందుకి, అంటే వాళ్ళ మతాల ప్రకారంగా వాళ్ళ మైథాలజీని హిస్టరీగా మార్చిన అంశం అది. యాక్చువల్గా చరిత్రలోనే చాలా అద్భుతమైన ఘట్టం. సో దాని గురించి మేము సేమ్ అదే ప్యాటర్న్లో మన ద్వారకాకి కూడా చేద్దామని మేము చేస్తున్నప్పుడు ద్వారకాకి కూడా అదే ఏమంటారు షేడ్స్ ఉన్నాయని అనిపిస్తుంది. లైక్ ద్వారకా అండ్ బాబేల్ అండ్ అట్లాంటిస్, ఈ మూడు ఒకటని చెప్పుకోవడానికి చాలా బలమైన రుజువులు మనకి స్క్రిప్చర్స్ పరంగా దొరికింది. సో దాన్ని మీ ముందు పెట్టి రేపు ఎక్స్కవేషన్స్ చేసి వీటిని అంటే ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే మేము ఎక్స్కవేషన్ చేసే కొద్దీ దీని నిజాలు తెలుస్తూ ప్రపంచానికి కృష్ణ భగవాన్ జీవించిన ప్రదేశం ఇది అని మనం నిరూపించడానికి అఫీషియల్ డిక్లరేషన్ ఇప్పటివరకు లేదు. ఆ అఫీషియల్ డిక్లరేషన్ కావాలి అని మా క్యాంపెయిన్ ముందుకు. పురాతన ఏన్షియంట్ కాలంలో ఉన్న క్యాపిటల్ సిటీగా మనం ద్వారకా చెప్పుకోవచ్చు. ఇది ఎలా అంటే సివిలైజేషన్ ఉంది, ఇండస్ వ్యాలీ అనే సివిలైజేషన్ ఉంది, అండ్ ఈజిప్షియన్ సివిలైజేషన్స్ ఉంది, ఏన్షియంట్ ఈజిప్షియన్ సివిలైజేషన్ అండ్ ఏన్షియంట్ చైనా సివిలైజేషన్ చాలా ప్రాముఖ్యం ప్రదర్శిస్తూ ఉన్నాయి ఆ కాలంలో. అయితే ఆ 7లో 3 ద్వారకా గురించి రాయడం అనేది మేము మహాభారతంలో మనం గుర్తించవచ్చు. అలాగే చూస్తే హీబ్రూలో దీన్ని బాబేల్గా గుర్తించారు. బాబేల్ అంటే చాలామంది గాడ్ బాబేల్ అంటే బాబెలిం అనే పదం ఏంటంటే గేట్ ఆఫ్ హెవెన్. సో ఇక్కడ మీరు చాలా దగ్గర పోలిక చూడవచ్చు. ఇలా మీకు చెప్పుకోవడం One minute, sir.